జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందూ బంధువులందరికీ ఒక మంచి అద్భుతమైన శుభవార్తని తీసుకొని వచ్చిన. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను సంక్షిప్తంగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ అని అంటారు. భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ. డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ గారు ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో 1925లో విజయదశమి అంటారు కదా, దసరా రోజు స్టార్ట్ చేశారు. ఇది హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి, అలాగే హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేస్తారన్నమాట మన ఆర్ఎస్ఎస్. భారతదేశపు ఆధ్యాత్మిక నైతిక సాంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తుంది. భారత జాతిని, భారత ప్రజలను భారత మాత రూపంగా భావించి వాళ్ళను సేవించడం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను సంరక్షించడం తమ ఆశయంగా ఈ సంస్థ ఏంటంటే పనిచేస్తుంది అన్నమాట. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద 1972లో అర్థమవుతుంది, మీకు వినిపిస్తుందా? 1972లో అప్పటి రాజస్థాన్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇంతకుముందు చెప్పిన కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. దాన్ని వచ్చేసి ఇప్పుడు మన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏంటంటే ఆ నిషేధాన్ని ఎత్తేసినది అనేసి, ఏది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ శాఖలకు బాగూడదు, ఆర్ఎస్ఎస్ శాఖలు బాగూడదు అని చెప్పేసి ఒక బ్యాన్ పెట్టారు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేసిందని చెప్పిన. దాని గురించే ఈ న్యూస్ కూడా. అదేంటంటే 1972 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొనకూడదని చెప్పేసి ఈ బ్యాన్ యొక్క అంతరార్థం. అంటే 1972 నుండి రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో పాల్పంచుకోకూడదని చెప్పేసి అప్పటి రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో కాదు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టింది. అలా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జాతీయ భావాలతో దేశభక్తులుగా తయారైపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాదనగా ఉండాలి. చూడండి, అంటే వాళ్ళు ఈ దేశం కోసం బతారు, ఈ దేశం మూలమైనటువంటి సనాతన ధర్మం కోసం బతుకుతారు, వాళ్ళు అట్లా చేయకూడదు, వాళ్ళలో దేశభక్తి దైవభక్తి అనేది పెరగకూడదు, వాళ్ళ సమాజం కోసం వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు బతకూడదని చెప్పేసి ఇటువంటి దుర్మార్గపు అన్యాయపు నిర్ణయాలు తీసుకొని ఈ మార్పు చేశారు. ఎమర్జెన్సీకి తీసుకొచ్చింది కూడా అంతే కదా, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకునేదానికి, ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉన్న మన దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చేదానికే కదా వాళ్ళు చేసింది. తద్వారా ఏంటంటే ఉద్యోగులు మన మీద ఏది కాంగ్రెస్ మీద తిరగబడతారని, తద్వారా తమ ఆటలు సాగమని చెప్పేసి అప్పటి రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిపోయింది. అందుకే ఏ కారణం లేకుండా అన్యాయంగా, దుర్మార్గంగా, ఎంతో నీచంగా 1972లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకుండా ఏం చేశారంటే బ్యాన్ పెట్టారు. అయితే ఈ నిషేధాన్ని మళ్ళా రివ్యూ చేసేటువంటి ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని పక్కన దొబ్బినారు. అంటే ఇక మీదట రాజస్థాన్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకలాపాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా, అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేకుండా సంతోషంగా పాలు పంచుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ నిర్వహించే శాఖలు కూడా సంతోషంగా పోవచ్చు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు కూడా నెరపవచ్చు. అంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా కూడా తమ బాధ్యతలు అయితే నిర్వర్తించవచ్చు అనమాట. అంటే నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని అనుకున్నా చెప్తా అన్నమాట, నేను గర్వంగా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా నేను ఉండొచ్చు, ఒక బాధ్యతలో కూడా నేను ఉండొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం కూడా లే. ఇలా 1972లో ఆర్ఎస్ఎస్పై విధించిన నిషేధాన్ని దాదాపు 52 సంవత్సరాల తర్వాత రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం అయితే ఇసిరి పక్కన తప్పడం ఇక్కడ విశేషం. ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆర్ఎస్ఎస్పై అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు విధించినటువంటి ఈ నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేస్తా ఉండడం అయితే గమనార్హం. ఎంత సంతోషమైన వార్త చూడండి. ఈ దేశం ఎవరి కోసం ఉండాలంటే ఈ దేశానికి మూలమైనటువంటి హిందువుల కోసం ఉండాలి. ఈ దేశానికి మూలమైనటువంటి హిందువులు ఎవరి కోసం ఉండాలంటే ఈ దేశం కోసం ఉండాలా. దేశం కోసం మనం, మన కోసం దేశం. ఇది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెరగాల, ప్రతి ఒక్కరిలో దైవభక్తి పెరగాల. మనం ఈ దేశం కోసం బతకాలా, ఈ ధర్మం కోసం బతకాలా, ఈ దేశ భవిష్యత్తు కోసం, సనాతన భవిష్యత్తు కోసం బతకాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. అది విషయం. అర్థమైందా? ఈ వీడియో లైక్ చేయండి, మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
మీరు సబ్స్క్రైబ్ కొడతాంది నాకు కాదు, న్యూస్ అఖండ కాదు, మన దేశానికి, మన ధర్మానికి. అది మర్చిపోకండి. జై శ్రీరామ్.